జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల రిజల్ట్స్ ఇవ్వాలనే. ఇక జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఏమైంది రిజల్ట్? జమ్మూ కాశ్మీర్ ఫలితాలు స్టార్ట్ అయిపోయినాయా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎలక్షన్ రైట్. హర్యానాలో ఇక్కడ హర్యానాలో 26 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తా ఉంది. 21 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే 2 స్థానాల్లో ఐఎన్ఎల్డి, ఆ తర్వాత ఇంకొక 39కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది హర్యానాలో. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే బీజేపీ 18 స్థానాల్లో 13 స్థానాల్లో కాంగ్రెస్ ప్లస్ ఎన్సీ, ఒక స్థానంలో పీడీపీ ఉంటే ఇంకా 58 ఏమో వెయిటింగ్ లో ఉన్నాయి, 57 వెయిటింగ్ లో ఉన్నాయి. ఎలక్షన్ రిజల్ట్ 2024 లైవ్ అప్డేట్స్. కాంగ్రెస్ హైడ్ ఇన్ హర్యానా, క్లోజ్ ఫైట్ ఇన్ జమ్మూ కాశ్మీర్ లో దాదాపుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా పెరుగుతా ఉంది. హర్యానాలో 28 స్థానాల్లో ముందంజలో ఉంది, 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. ఇక్కడ 2 చోట్ల ఐఎన్ఎల్డి ముందంజలో ఉంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇప్పుడు వాలి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ బీజేపీ కొన్ని చోట్ల అసలు సింగిల్ సీట్ కూడా గెలిచేటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే కంప్లీట్ గా అవి మైనార్టీలకు సంబంధించినటువంటి ఉంటాయి. ఇక బీజేపీ అక్కడ కేవలం కాశ్మీర్ ప్రాంతంలో కొన్ని చోట్ల మాత్రమే సీట్లు ఉన్న దగ్గర ఉంటది. ఇక్కడ 18 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక ఒక స్థానంలో పీడీపీ ఉంటే ఇంకా ఫలితాలు వెలువడాల్సినట్టు అంటే ట్రెండింగ్ స్టార్ట్ కావాల్సినవి ఇక్కడ 57 ఉంటే ఇక్కడ 36 ఉన్నాయి. దాదాపుగా మరొకటి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ 29 స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. హర్యానాలో 30 స్థానాలు ఎన్నికల్లో హర్యానా ఎన్నికల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటే 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, 2 స్థానాల్లో ఐఎన్ఎల్డి ఉంది. ఇక మరొక 38 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్ స్టార్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో చూద్దాం. హర్యానాలో కాంగ్రెస్ ముందంజలో కనిపిస్తా ఉంది. ఇక్కడ కాశ్మీర్ లో నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తా ఉంది. ఇక్కడ మెజారిటీ సీట్లు ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు దాని గురించి చర్చ పెట్టలో మరి కాసేపట్లో లైవ్ అప్డేట్స్ వీటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల రిజల్ట్స్ ఇవ్వాలనే వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్నది. ఉదయం 8 గంటల నుంచే స్టార్ట్ అయినాయి, కౌంటింగ్ ప్రారంభమైందని చెప్పేసి ఈసీ. సో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఒకసారి చూస్తే ఇప్పటి వరకు హర్యానాలో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటే 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో ముందంజలో ఉంది. మరొక 38 స్థానాలకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాల్సినటువంటి అవసరం ఉంది, అంటే ట్రెండింగ్ స్టార్ట్ కావాల్సింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో 18 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే కాంగ్రెస్ ప్లస్ ఎన్సీ కలిపి 14 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా 57 స్థానాలకు సంబంధించినటువంటి లెక్క బయటికి రావాల్సింది. పీడీపీ ఒక స్థానంలో, పీడీపీ రెండు ప్లేసుల్లో ముందంజలో కనిపిస్తా ఉంది. సో ఇక్కడ మెజారిటీ ఈ గీత ఉంది కదా, ఈ మెజారిటీ ఎవరు రీచ్ అయితే వాళ్ళు అధికారంలోకి వస్తారన్నట్టు. మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర అవుతుంది, అంటే ఇటు పోతే ఇటు నుంచి వస్తేనేమో బీజేపీ దగ్గర అవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఇది తాజా అప్డేట్. మరి కాసేపట్లో లేటెస్ట్ అప్డేట్స్ తో మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక నిజంగా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో స్కోప్ ఉందా? అలాగే ఒకసారి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి ఈ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం. రైట్. హర్యానాలో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 2 స్థానాల్లో ఐఎన్ఎల్డి ముందంజలో ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కనిపించట్లేదు ఎక్కడ. మరొక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ వైపు, మెజారిటీ వైపు కనిపిస్తా ఉంది. 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తా ఉంది. 19 స్థానాల్లో అంటే భారతీయ జనతా పార్టీ స్థానం ఒకటి తగ్గింది. 32 స్థానాలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 32 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది హర్యానాలో. అలాగే జమ్మూ కాశ్మీర్ లో 18 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంటే కాంగ్రెస్ ప్లస్ ఎన్సీ కలిపి 14 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక్కడ
భారతీయ జనతా పార్టీ ప్లస్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీగానే ఉంది ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో. హర్యానాలో మాత్రం క్లియర్ గా ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ స్థానాల కంటే దాదాపుగా రెట్టింపు స్థానాల వైపు పోతా ఉంది. 33 స్థానాల్లో ముందంజలో ఉంది. నేడు హర్యానా కాశ్మీర్ ఫలితాలు ఇక కాశ్మీర్లో నామినేటెడ్ ఎమ్మెల్యేలే కీలకమా లేకపోతే బీజేపీ పొత్తుపై ఎన్సీ కాంగ్రెస్లో గుబులు, వీలైతే పీడీపీతో కలుస్తామని చెప్పేసి ఫరూక్ అబ్దుల్లా అంటున్నారట. అంటే విషయం ఏంటంటే ఆడ నామినేటెడ్ ఎమ్మెల్యేలు 5 ఉంటారు. అవునవును, డైరెక్ట్ గవర్నర్ నియమిస్తాడు. వాళ్ళతోటి వచ్చింది బాధ. వాళ్ళు అటా ఇటా ఏంది అర్థం కానటువంటి డేంజర్ ఉంటుంది. అవును, కోఆప్షన్ లాగా ఉంటుంది. రైట్ గా కాంగ్రెస్ పుంజుకుంది జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి. అలాగే హర్యానాలో కూడా కాంగ్రెస్ క్లియర్ గా ముందుకు పోతా ఉంది. 34 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మళ్ళీ మరింత పుంజుకుంది. ఇక్కడ ఏది 17 స్థానాల్లో ముందంజలో ఉంది కాంగ్రెస్ పార్టీ జమ్మూ కాశ్మీర్ లో. 18 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంది. 4 స్థానాల్లో పీడీపీ ఉంటే ఇక ఇంకొక 49 స్థానాలకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాల్సి ఉంది. ఇక్కడ మరింత కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో, అంటే 46 స్థానాలు టార్గెట్, 46 స్థానాలు వచ్చినటువంటి పార్టీ అధికారాన్ని చేపడుతుంది. ఇప్పటికి 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తా ఉంది హర్యానాలో. హర్యానా ఇక బీజేపీ నుంచి విముక్తి అయినట్టే. 10 సంవత్సరాల పాటు బీజేపీ అక్కడ అధికారాన్ని చెలాయించింది. ప్రస్తుత ఫలితాలు చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా మెజార్టీ దిశగా పోతా ఉంది హర్యానాలో. జమ్మూ కాశ్మీర్ లో కూడా హోరాహోరీ అయిపోయింది. 18 ఈక్వల్ అయిపోయింది. అక్కడ నెక్ టు నెక్ ఫైట్ జరుగుతా ఉంది జమ్మూ కాశ్మీర్ లో. మరి కాసేపట్లో ఈ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఫలితాల్లో ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, ఏం జరగబోతా ఉందనేది మరి కాసేపట్లో తెలుసుకుందాం. ఇక్కడ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ముందంజలో కనిపిస్తా ఉంది, క్లియర్ గా ముందుకు పోతా ఉంది. ఇప్పటి వరకు 63 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ బయటకు వస్తే అందులో 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 2 స్థానాల్లో ఐఎన్ఎల్డి ఈ పార్టీలు ముందంజలో ఉన్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మొత్తం 90 స్థానాలు ఉంటే 43 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ బయటకు వచ్చినాయి. అందులో 19 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటే 18 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే 5 స్థానాల్లో పీడీపీ ముందంజలో కనిపిస్తా. ఇవి ట్రెండ్స్, లేటెస్ట్ ట్రెండ్స్ ఇవన్నీ. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా రెండిట్లలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్ల దిశగా పోతా ఉంది. మరి కాసేపట్లో లేటెస్ట్ అప్డేట్స్ కూడా మళ్ళీ మనం చూసుకుందాం. హర్యానాలో అధికారం దిశగా పోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. 40 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తం 90 స్థానాల్లో దాదాపు 41 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటే బీజేపీ కేవలం 22 స్థానాల్లో కొనసాగుతా ఉంది. ఇక ఐఎన్ఎల్డి 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇంకొక 23 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ బయటికి రావాల్సినటువంటి అవసరం. రైట్, 42 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనిపిస్తా ఉంది హర్యానాలో. హర్యానా కాంగ్రెస్ దాని ఇప్పటికే అన్ని సర్వే సంస్థలు కూడా చెప్పడం జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి తీసుకుంటే కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 19 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, పీడీపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరొక 44 స్థానాలకు సంబంధించినటువంటి లెక్కలు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక హర్యానా తర్వాత జమ్మూ కాశ్మీర్ 2 కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇదంతా రాహుల్ గాంధీ గారి శ్రమ, రాహుల్ గాంధీ గారి పట్టుదల, ఆయన చేసినటువంటి పోరాటమే ఈ ఫలితాలను ప్రతిబింబిస్తా ఉంది ఇక్కడ. రైట్, హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఏది పోలింగ్ జరిగింది. పోలింగ్ తర్వాత ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు 73 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ మనకు బయటకు వస్తే 44 చోట్ల కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. 23 చోట్ల భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటే ఐఎన్ఎల్డి 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక్కడ మరొక 20 స్థానాలకు సంబంధించినటువంటి, అంటే దాదాపు మరొక 3 స్థానాలకు 17 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా 23 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటి వరకు 51 స్థానాలను ప్రకటిస్తే అందులో భారతీయ జనతా పార్టీ కేవలం 19 స్థానాల్లోనే ఉంది. పీడీపీ 5 స్థానాల్లో ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ అటు అది ఇటు ఇది 2 కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దేశంలో ఎన్నికలు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఇక భారతీయ జనతా పార్టీ పని కథమే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీసీలను మోసం చేసింది. బీసీలకు వ్యతిరేకంగా ఈడబ్ల్యూఎస్ కోటాలు తీసుకొచ్చి కులగణన చేస్తామని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి రాహుల్ గాంధీ గారు వాడినటువంటి కులగణన అనేటువంటి అస్త్రం సరిగ్గా సెట్ అయింది. సో మ్యాజిక్ ఫిగర్ ను దాటింది కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో 46 స్థానాల్లో ముందంజలో ఉండి మ్యాజిక్ ఫిగర్ ను దాటుతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటు 24 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 19 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, ఇక 5 స్థానాల్లో పీడీపీ ఆధిక్యంలో కొనసాగుతా ఉంది జమ్మూ కాశ్మీర్లో. ఒకసారి ఇక హర్యానా అప్డేట్ చూద్దాం.
48 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. దాదాపుగా అధికారం దిశగా కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ముందుకు పోతా ఉంది హర్యానాలో. ఇటు జమ్మూ కాశ్మీర్ లో కూడా 27 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంటే 19 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఇక పీడీపీ 5 స్థానాల్లో ముందంజలో ఉంది. సో పీడీపీ భారతీయ జనతా పార్టీ కలిసినా కూడా కాంగ్రెస్ పార్టీ కూటమిని టచ్ చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం అయితే లేదు. ఇక్కడ క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీతో ముందుకు పోతా ఉంది. హర్యానాలో 48 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక దాదాపుగా అటు జమ్మూ కాశ్మీర్ ఇటు ఇక్కడ హర్యానా ఈ 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడేటువంటి అవకాశం ఈ ట్రెండ్స్ బట్టి మనకు అర్థమవుతుంది. జమ్మూ కాశ్మీర్ పీఠం ఎవరికి కనిపిస్తూనే ఉంది కానీ క్లియర్. జమ్మూ కాశ్మీర్ పీఠం కాంగ్రెస్ పార్టీ వైపు పోతా ఉంది. 29 స్థానాల్లో 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక్కడ 50 స్థానాలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉంటే 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి ముందంజలో కనిపిస్తా ఉంది. ఇటు హర్యానా ఏది జమ్మూ కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇక పీఠం ఎవరికి అనేది అయిపోయింది, అవుట్డేటెడ్. వినేష్ పొగాట్ ముందంజలో ఉంది హర్యానాలో రెజ్లర్. రైట్ గా ఒకసారి లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. 50 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది హర్యానాలో. ఇప్పటి వరకు 81 స్థానాలకు సంబంధించినటువంటి ట్రెండ్స్ బయటకు వస్తే క్లియర్ గా 50 పైచిలుకు స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటే కేవలం 25 స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితమైనటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా 38 స్థానాల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారం దిశగా అటు ప్లస్ హర్యానా జమ్మూ కాశ్మీర్ 2 కాంగ్రెస్ పార్టీ కూటమిల వైపే పోతా ఉన్నాయి. ఇక్కడ ఇంకా 20 స్థానాలకు సంబంధించినటువంటి లెక్క రావాల్సింది. ఇక్కడ మరో 9 స్థానాలకు సంబంధించిన లెక్క రావాల్సింది. అంటే దాదాపుగా 46 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారాన్ని చేపట్టొచ్చు హర్యానాలో. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల పైచీలకు అక్కడ ఉంటే ఇక భారతీయ జనతా పార్టీ హర్యానా గల్లంతైంది. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఈ 2 సీట్లలో గల్లంత అయిపోయినాయి. ఇక ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తూనే లైవ్ అప్డేట్స్ మీకు లైవ్ లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.